ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో మనం అగ్రిసెట్ సంబంధించి సీట్స్ అలాట్మెంట్ ఇవన్నీ జరిగాయి కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని అయితే మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ 13th నవంబర్ 2024న మొదటి విడత కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సీట్ల అలాట్మెంట్, దాని తాలూకు జాయినింగ్స్కి లాస్ట్ డేట్ అయితే అయింది. మొత్తానికి అగ్రిసెట్ రాసినటువంటి విద్యార్థుల కళ ఈరోజుతో ఫలించినట్టు అయింది. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే అగ్రి ఎగ్జామ్ రాశారో దాన్ని నెరవేర్చుకున్నటువంటి రోజుగా మనం అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మనకు ఉన్నటువంటి 298 సీట్లలో ఈ సీట్లు ప్రకటించారు. 298 అగ్రికల్చర్ సీట్లలో మనకి ప్రకటించిన తర్వాత అందరూ జాయిన్ అయి ఉంటారు. మిగిలిపోయినటువంటి సీట్లు ఏమైనా ఉంటే వాటికి సెకండ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ కౌన్సిలింగ్ ఒకటి అయితే ఉంటుంది. సో ఆ వివరాల గురించి అయితే దీంట్లో మనం మాట్లాడుకుందాం. నిజానికి సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మిగిలిపోయినటువంటి సీట్లు కొన్ని ఉండే అవకాశం ఉంటుందన్నమాట. రకరకాల కారణాల చేత చాలామంది ఆ కోర్సులో జాయిన్ కాలేకపోతుంటారు. ఇలాంటివన్నీ కూడా మనకి సెకండ్ కౌన్సిలింగ్లో మనకి పెట్టి, సెకండ్ లేదు ఇంక ఫైనల్ కౌన్సిలింగ్ అనమాట, ఒక దాంట్లో మిగిలిన సీట్లన్నిటిని కూడా భర్తీ చేస్తూ ఉంటారు. సో మరీ ఎక్కువ సీట్లు ఉంటే కనుక, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 298 సీట్లలో ఒక 20 సీట్లు 30 సీట్లు ఇలాంటివి ఉండే కనుక మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా దాన్ని ఫిల్ చేస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సీట్లు ఉండేటట్టయితే మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా గత సంవత్సరాలను బట్టి చెప్తున్నటువంటి విషయాలు అనమాట. సో మ్యాక్సిమం 18వ తారీఖున, అంటే ఈ నెల నవంబర్ 18, 2024న మనకైతే ఈ ఎంసెట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఉంది. అదే ఫైనల్ కౌన్సిలింగ్. అదే దాన్ని బట్టి మనకి కూడా 19th కానీ 20th కానీ ఇంకా ఆ రేంజ్లోనే ఈ ఫైనల్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. 1-2 రోజుల్లో దీని గురించి ప్రకటన అయితే వస్తుందన్నమాట. సో చూద్దాం దాని గురించి. సో ఏమైనప్పటికీ మొత్తం మీద ఈరోజైతే వేరే కాలేజీల్లో సీట్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వెళ్ళి ఈరోజైతే జాయిన్ కావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంగా ఏంటంటే చాలామంది, అంటే మన స్టూడెంట్స్ కానీ మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అని అంటే, ఈ కాలేజెస్లో ఆల్రెడీ ఇంత ముందే చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఆల్రెడీ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇలాంటి వాళ్ళని ఎవరినైనా జస్ట్ మన ఒపీనియన్ అడిగాం అనుకోండి, ఒపీనియన్ అడిగితే ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గానే మాట్లాడుతున్నారంట. అంటే ఏజీ బేస్లు ఎందుకు జాయిన్ అవుతున్నారు, దీంట్లో మనం అంత ఈజీగా చదివేటటువంటి కోర్స్ కాదు, దీంట్లో మ్యాథ్స్ ఉంటాయి, దీంట్లో అది ఉంటుంది, దీంట్లో ఇవి ఉంటాయి, కాబట్టి ఇది ఎందుకు, ఇది సరైనటువంటి ఫ్యాకల్టీ లేరు ఇక్కడ, ఇంక ఇలాగ రకరకాలైనటువంటి నెగిటివ్ అంతా కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ నిరాశపరుస్తున్నారని చెప్పి మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అయితే చెప్తున్నారనమాట. మొత్తం మీద ఓవరాల్గా మనకి ఏమవుతుందంటే ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం చూసినప్పుడు ఏంటంటే, మరి వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు, మరి మధ్యలో వదిలేసి వేరే కోర్సులోకి వెళ్ళిపోవచ్చు కదా అని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏమీ సమాధానాలు చెప్పరు. సో ఫ్యాకల్టీ లేకపోయినా వాళ్ళు కంప్లీట్ చేస్తారు, మిగతా ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా కంప్లీట్ చేస్తారు, అన్నీ లేకపోయినా చేస్తారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈ ఫీడ్బ్యాక్లు తీసుకోవడం అనేది అంత మంచిదైతే కాదు నాకు తెలిసినంత వరకు. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్, అంటే జనరల్గా అడుగుతాం మనం, ఎలా ఉంటుందమ్మా కోర్స్, కాలేజ్ ఎలా ఉంటుంది, మంచిదేనా, బాగుంటుందా, ఎలా ఉంటుంది అనేటప్పుడు కల్లా కూడా చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారనమాట. ఇదేం బాగోదు, ఎందుకు ఇందులో జాయిన్ చేస్తున్నారు, వెళ్ళి బీఎస్సీలో జాయిన్ చేయండి, లేకపోతే డిగ్రీలో సిబిజెడ్ నయం, అన్నిటికంటే కూడా ఇంత దరిద్రమైనటువంటి కోర్స్ లేదు అని చెప్పి బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారనమాట. సో ఈ కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాటి గురించి అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు టార్గెట్ చేసుకుని 4 ఇయర్స్కి కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పటికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఒక మంచి ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కూడా ముందు వస్తుంది అనమాట. 4 ఏళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ చదివినంతకాలము ఏమీ చేయకుండా, ఏ ప్లానింగు లేకుండా, ఊరికే ఏదో గాలికి తిరిగినట్టుగా తిరిగి అవన్నీ సబ్జెక్టులు సగానికి సగం బ్యాక్లాగ్లన్నీ పెట్టుకొని, సో ఫైనల్గా ఏదో అయిందనిపించి బయటకు వచ్చి జాబులు లేవు అనేటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. వాళ్ళే మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని మనం పట్టించుకోని అవసరం లేదు. సో ఇటువంటి పరిస్థితులు ముందుగా జాయిన్ అయినప్పుడే ఈరోజే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈరోజే జాయిన్ అయ్యారు కాబట్టి కోర్సుల్లో మొదటి రోజు నుంచి కూడా ఒక టార్గెట్ పెట్టుకుని 4 ఇయర్స్లో కోర్సును కంప్లీట్ చేయాలని, 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి జాబ్ ఏదైనా సంపాదించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ నుంచి
కొనసాగించడం. అంటే అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి వాటిలో ఆన్‌లైన్ కోచింగ్స్ అవన్నీ తీసుకోవడము. అలాగే మిగిలినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఇతర కోర్సులన్నీ చేయడానికి మనకు అవకాశం ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా కనీసం సెకండ్ ఇయర్‌లోనైనా స్టార్ట్ చేస్తే బావుంటది తప్ప ఆహ్, హ్మ్, ఏమీ లేకుండా 4 ఇయర్స్ టార్గెట్ లేకుండా చదివి బయటకొచ్చి ఉద్యోగం లేదంటే ఎవరు కూడా ఉద్యోగాలు ఎవరు కూడా ఇవ్వరు. అది ఐఏఎస్ అయినా సరే అటు ఎవరు కూడా అలా ఉద్యోగాలు ఇవ్వరు. మీ ఇంటికొచ్చి నీకు జాబ్ ఇస్తున్నాం అని చెప్పి ఎవరు కూడా ఇవ్వరు. మనం ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం చేయాలంటే నీ దగ్గర కొంత సబ్జెక్ట్ మ్యాటర్ అయితే ఉండాలి. నువ్వు ఏదో ఒక విషయాల్లో ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలి. అలాంటివి అయ్యి ఉంటేనే ఉద్యోగాలన్నీ కూడా ఈ రోజుల్లో తొందరగా వస్తాయన్నమాట. కాబట్టి ఈ కొత్తగా కాలేజీల్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్రధానంగా ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి అన్నీ చేసి చదివించాలని అనుకున్నప్పుడు ఇలాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే వాళ్ళేమవుతారో చెప్పండి? ఒక పేరెంట్ అలాగే ఫోను చేశారనమాట. సో, ఇలా అంటున్నారండి. ఐకార్ ఉంది ఆ కాలేజ్‌కి. ఐకార్ లేదని చెప్తున్నారట వాళ్ళు. సో, ఐకార్ లేదని చెప్తున్నారు. వారికి ప్రూఫ్ కూడా మనం చూపిస్తున్నాం. 2028 వరకు ఉంది. 2029 వరకు ఉందని చెప్పి ఐకార్ వెబ్‌సైట్ నుంచి మనం ప్రూఫ్ కూడా చూపిస్తున్నాం. సో, అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళు సీనియర్స్ అనమాట. కాలేజీలో ఉండేటువంటి సీనియర్స్ అలా చెప్తున్నారంట. రకరకాలుగా చెప్తున్నారు. కోర్సేం మంచిది కాదంటున్నారంట. ఇంక దీంట్లో చదవలేము అంటున్నారంట. ఇంకా దీంట్లో మనం చూస్తే ఏంటంటే చాలా ఇవన్నీ చెప్తున్నారు. రకరకాలైనటువంటివన్నీ చెప్తున్నారు. మ్యాథ్స్ ఉంటాయి. అవన్నీ చేయలేము. ఏవో ఇంకా అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఏవండీ మనం డిప్లొమా చదివాం. అగ్రికల్చర్ డిప్లొమాలో మొత్తం ఆల్రెడీ అగ్రికల్చర్ బీఎస్సీనే ఒకసారి కంప్లీట్‌గా చదివేసాం. ఇంక నీకు అగ్రికల్చర్ బీఎస్సీలో ప్రత్యేకంగా నీకు రాలేనిది, తెలియనిది నీకేముంటుంది? ఏవో కొన్ని కోర్సులుంటాయి. కొత్తగా వచ్చేటువంటి కోర్సులు కొన్నుంటాయి. ఆల్‌మోస్ట్ 80% బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ మనము డిప్లొమాలోనే కంప్లీట్ చేస్తాం. సో, ఇంటర్మీడియేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. వాళ్ళు కంప్లీట్‌గా అగ్రికల్చర్ తెలీదు కాబట్టి. అలాంటి వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ తీసుకొని అనవసరంగా తప్పు చేశామేమో, ఇలాంటివన్నీ కూడా అనుకోవద్దండి. నాకు తెలిసి మాక్సిమం అందరూ ఈ కోర్సుల్లో జాయిన్ చేసే ఉంటారనుకుంటున్నాను. కాకపోతే ఈ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ వల్ల కూడా చాలా వరకు కొంతమంది వెనకడుగేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో, లిస్ట్‌లయితే పెడతారు. జాయిన్ కాలేనటువంటి వాళ్ళ లిస్ట్‌లయితే పెడతారు. ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఫైనల్ కౌన్సెలింగ్‌కి ఎవరెవరు రావాలనేది అట్‌లీస్ట్ మనకైతే సమాచారం త్వరలోనే పెడతారు. కాబట్టి దాన్ని చూసుకొని వెళ్ళాలి. సెకండ్ కౌన్సెలింగ్ లేదా ఫైనల్ కౌన్సెలింగ్ అనేటువంటిది మనకి పెద్దగా ఏమి ఉండదు జనరల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వచ్చినటువంటి వాళ్ళే 99% జాయిన్ అయిపోతారు కాబట్టి రెండో కౌన్సెలింగ్‌లో కూడా కొంచెం సీట్లొస్తాయి. కనీసం 20, 30 మంది సీట్లు పొందుతారు. బట్ సో, అవి ఎవరొస్తాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అవన్నీ కూడా ప్రకటిస్తారనమాట. దాన్ని బట్టి కూడా కొంచెం సీట్లొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటివరకు సీట్లు రాలేనటువంటి వాళ్ళు కొంచెం హోప్ పెట్టుకొని ఉండొచ్చు దాని వరకు కూడా. అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అక్కడ కూడా రాలేనట్టయితే, రెండో కౌన్సెలింగ్‌లోను కూడా రాలేనట్టయితే, ఇంకిక్కడికి ఇది ఇలా క్లోజ్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ప్రిపరేషన్స్ నెక్స్ట్ ఇయర్‌కి ఎలా చదవాలి ఏంటనేదంతా కూడా చూడాలి. సో, మళ్ళీ ఇంకో సంవత్సరం చదవాలా? ఇవన్నీ కూడా చాలా ఇది కదా అని అనుకోవడానికైతే లేదు. ఏమైందండి ఒక 1 ఇయర్ మనము స్పెండ్ చేసిన తప్పైతే లేదు. ఆల్రెడీ 1 ఇయర్స్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా స్పెండ్ చేసి దీనికోసం చదివేటువంటి వాళ్ళుంటారు. కొంతమంది 4 ఇయర్స్ కూడా చదివినటువంటి వాళ్ళున్నారు. కొంతమందైతే నాకు తెలిసినటువంటి వాళ్ళలో 7 అటెంప్ట్స్ రాసి కూడా సీట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే అంతవరకు ఉండాలని గాదు చెప్తున్నాం. దాని కమిట్మెంట్ గురించైతే నేను చెప్తున్నాను. సో, తెచ్చుకోండి. మరింత కష్టపడి తెస్తే మరక్కడ కాలేజ్‌కెళ్తేనేమో అక్కడ స్టూడెంట్స్ అలా మాట్లాడుతున్నారనంటే అవన్నీ మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకో టార్గెట్ ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనే టార్గెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చదువుకోవడం. ఫర్దర్ స్టడీస్ ఇంకా చదువుకోవడం. ఎంఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వడం. అలాగే ఇవన్నీ కూడా మనము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా వదిలేసి మినిమమ్ సెకండ్ ఇయర్ నుంచి ఒక టార్గెట్ పెట్టుకొని చదివితే చాలా బావుంటదనమాట. దానికోసం మనం ప్రయత్నం అయితే చేయాలి. పేరెంట్స్ కూడా డిస్కరేజ్ అవ్వడానికి లేదు. పేరెంట్స్ కూడా డిస్కరేజ్ అవ్వకుండా చక్కగా ముందు జాయిన్ చేసి తర్వాత ఏం చేయాలో అవి చేసుకుంటే అందరికీ బావుంటదనమాట. ఈ మధ్యలో ఉండేటువంటి సగం తెలిసినటువంటి నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్‌తో చెప్పేటువంటి ఫీడ్‌బ్యాక్‌లు అసలు పట్టించుకోకండి. సో, ఇది అందరికీ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అందులోను బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ గురించి చాలా రకరకాల దారుణంగా మాట్లాడుతున్నారనమాట. ఎంత డిమాండ్ లేకపోతే ఆ కోర్స్‌కి ఇప్పుడు ఇండియాలోనే మనం చూసుకున్నప్పుడు మెడిసిన్, ఇంజినీరింగ్ తర్వాత అసలు మేజర్‌గా ఉండేటువంటి అత్యంత డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు బీఎస్సీ అగ్రికల్చర్ ఒకటని అందరికీ తెలిసిందే. సో, ఇది సంగతి ఫ్రెండ్స్. కాబట్టి సెకండ్ కౌన్సెలింగ్ అనేటువంటిది ఈ మంత్ 20థ్ ఆ టైంలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఏం చేయాలి ఏంటనేది అంతా డీటెయిల్‌గా నోటిఫికేషన్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి చూసుకొని చేయండి. ఎవరికైనా అంటే కొంత హోప్ అయితే పెట్టుకోవచ్చు రాలేనటువంటి వాళ్ళు. అలాగే స్లైడింగ్ చేసి అంటే ఒక కాలేజీ నుంచి ఒక కాలేజీ మారాలనుకుంటున్న వాళ్ళకి కూడా కొంత హోప్ అయితే ఉంటుంది. అందులో పార్టిసిపేట్ చేస్తారు. సో, దాన్ని బట్టి ఫైనల్ అయిపోతుంది. అప్పుడు ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంగా బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవడంలో నిమగ్నం అవ్వాలి. రాలేనటువంటి వాళ్ళందరూ కూడా అగ్రిసెట్ చదువుకోవడంలో నిమగ్నమైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అందరికీ బావుంటదనమాట.
సో ఓవరాల్గా ఇది చెప్పేటువంటిది. సో చూద్దాం ఏమవుతుందో. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేటువంటి డెవలప్మెంట్స్ని బట్టి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.